హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ లోకేష్ది పెళ్ళికి వెళ్తున్నాను. నేను, తమ్ముడు, బుడ్డగాడు, అపర్ణ కారు వేసుకొని అలా బయలుదేరుతున్నాం. చిట్నార్ సొరంగం అనమాట. ఇది సొరంగం ఇప్పటి నుంచి కాదు, చాలా ఏళ్ళ నుంచి, బ్రిటిష్ కాలం నుంచి సొరంగం తవ్వారు. ఇది అప్పుడప్పుడు మన వాళ్ళు పెయింట్లు కొద్దిగా ఏదన్నా కూలిపోతుండే, కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న మరమ్మతులు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు ఇన్నేళ్ళ బట్టి కూడా అటు ఇటు వెళ్ళటానికి బాగా ఉపయోగపడుతుంది మనకి విజయవాడలో. ఇది ఒకటే ప్లేసు. తర్వాత లేకపోతే పాల ఫ్యాక్టరీ నుంచి చుట్టూ తిరుక్కొని రావాలి సితారా సెంటర్కి వెళ్ళాలంటే. ఈ సితారా సెంటర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే గొల్లపూడి వన్ సెంటర్లో ఒక 20 బార్లు 20 వైన్ షాపులు ఉన్నాయి. ఎందుకని పక్కన ఆపి ఒక అతన్ని అడిగాను. అతను గొల్లపూడి మార్కెట్ యార్డ్లో చేస్తారనమాట కూలీగా. ఇంతమంది చాలామంది వర్కర్స్ ఉంటాం కదా ఇక్కడ, అందుకని ఇన్ని ఫెసిలిటీస్ పెట్టారు మాకు. వైన్ షాప్ చొక్క వేసుకొని పని చేసుకుంటాం అన్నారు. సరే ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి ఇంకా పెళ్ళికి బయలుదేరి, ఇంకా గొల్లపూడి ఖలీల్బాయ్ దాబా దాటంగానే కొద్ది ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుంటే సిఏ కన్వెన్షన్ హాల్ అని కనిపిస్తుంది. చాలా పెద్దది. ఒక దగ్గర ఒక 2000-3000 మందికి కూడా భోజనం సిట్టింగ్ కెపాసిటీ ఉంది. భోజనాలకి ప్లస్కి హాల్ సిట్టింగ్ ఒక 500 మంది 1000 మంది వరకు ఉంది. పార్కింగ్ అయితే చాలా స్పేస్ ఉంది. డెకరేషన్ చాలా బాగా చేశారు పెళ్ళికి. లోపలికి వెళ్తే ఇక లెఫ్ట్ సైడ్ ఫస్టే మనకి ఫుడ్ సెక్షన్ కనిపించింది. ఇలా ఎంట్రన్స్లో నుంచి అలా లోపలికి వెళ్ళి పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని చూద్దామని ముందుకు వెళ్తున్నాం. అలా ఎంట్రన్స్ వినాయకుడితో చాలా బాగా డెకరేషన్ చేశారు పూలతో. ఒక గోపురాలు పెట్టారనమాట. అలా లేడీస్ పిల్లలందరూ కొద్ది ఫోటోలు తీసుకుంటున్నారు. అలా గేట్ తీసుకుని లోపలికి వచ్చేసాం. ఇంకా చుట్టూ చూస్తున్నాను, ఇక డెకరేషన్ మండపం చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇంకా చుట్టూ చుట్టాలు పలకరిస్తున్నారు ఒక్కొక్కళ్ళు. మా ఊరి నుంచి చాలామంది చుట్టాలు వచ్చారు. ఇది మా తమ్ముడు గుర్రమల్ల అనమాట. ఇంకా వీడియోగ్రాఫర్స్ అలా చాలా బాగా వీడియోస్ చేస్తున్నారు. అలా మేము కూడా జూమ్ లాగాను అనమాట పెళ్ళి కొడుకు పెళ్ళి కూతుర్ని. ఇంకా అలా చుట్టాలందరూ పలకరించుకుంటున్నాను. మా సంజయ్య చాలా మంచోడు. కళ్ళకి ఆపరేషన్ చేయించాడంట. మహారాష్ట్రలో వ్యవసాయం చేస్తున్నాడు ఇప్పటికి కూడా. మాకు ఈ వయసుకు వచ్చినా గట్టి కష్టపడుతున్నాడు. ఇంకా గుర్రం వాళ్ళు అందరూ చాలామంది వచ్చారు. అందరూ ఊరి నుంచి వచ్చారు. చాలా బాగా హ్యాపీగా అనిపించింది నాకు. మా బొడ్డాగాడు అక్కడ అందరు ఆడుకుంటున్నాడు, అల్లరి చేస్తున్నాడు. మా నల్లపాటి మామ చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు మనుషుల్ని. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కలిసాం. చాలా రోజులు అయింది కదా అందరిని కలిసి. రత్ బాబాయ్, మా రావిళ్ళ చిన్నమామ రత్మామ కూడా కనిపించాడు. తర్వాత ఎంగల్గాడు మా పెదనాన్నతో సెటర్లు వేస్తున్నాడు, గడ్డం మించే కుర్రల్లా. కానీ మేము కుర్రలమయ్యా అని కొద్దిగా పరాచకాలు ఆడుతూ ఉన్నాడు. మాం కదా కొద్దిగా ఆట పట్టిస్తుంటాడు. ఎంగల్గాడు చాలా సరదాగా ఉంటాడు అందరితో. ఇంకా అలా ముందుకు వచ్చే హాలు తినేసి అలా కూర్చోడానికి స్పేస్గా చాలా బాగుంది. అలా ముందుకు వచ్చిన తర్వాత టిఫిన్ సెక్షన్ రైట్ సైడ్లో ఉంది, లెఫ్ట్ సైడ్లో భోజనాలు ఉన్నాయి. ఈలో మా తమ్ముడు కనిపించాడు. ఇంకా చాలా రోజులైంది, విజయవాడలో ఉన్నప్పుడు కలిసేవాడు హోటల్ పెట్టినప్పుడు. ఇంకా చాలా రోజులైంది కలిసి. ఇంకా చిన్నవాడు సాయిగాడు కూతురు పుట్టింది ఈ మధ్య. రాయల్లో రెండోవాడు కూతురు పుట్టింది రాయల్లో వాళ్ళకి మొత్తానికి. అలా కలిసాడు. చాలా రోజులు కలవడు ఎక్కువగా, ఇవాళే కలిసాడు. నల్లపాటి మామ చాలా బాగా పలకరిస్తాడు. చిలకూరుపేటలో ఉంటారు. ఇంకా అలా ఫుడ్ సెక్షన్కి వచ్చేసాం. స్వీట్స్ అన్నీ లాగిచ్చేసాం. ఇంకా అన్ని ఐటమ్స్ ఒక్కొక్కటి టేస్ట్ చేశాను, అన్నీ బాగున్నాయి. తర్వాత మా తాతయ్యని కలిశాను. ఖమ్మంలో ఉంటాడు. మా అన్నదమ్ములు ఎప్పుడు ఒక బాండింగ్లో ఉంటారు. ఎన్టీఆర్ తాత, మా రోజు తాత. ఇంకా ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా ఇద్దరు సరదాగా వస్తారు, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు. మా బుడ్డగాడి షేక్ అండ్ ఇవ్వండి ఇచ్చాడు. మా తాత అపర్ణకి చీర కొనుక్కొచ్చి 1000 రూపాయలు ఇచ్చాడు, చీర కంపల్సరీ కొనిమ్మని. తర్వాత ఫనీగాడు గెలిచాడు, మా బావ అనమాట. మన చిలకూరుపేటలో ఉంటాడు. వెంకటేశ్వర మా కొడుకు రెండోవాడు హైదరాబాద్లో ఉంటున్నాడు ఇప్పుడు. చాలా రోజులు అయింది కలిసి. మనోని కూడా పెళ్ళిలో కలిశాను అంతే, తర్వాత కనపడలేదు. ఇవాళ అందరిని కలిశాను. అందరిని కలిసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఒక ఊరు మొత్తం ఇక్కడే అనిపించింది. ఫనీగాడితో చాలాసేపు మాట్లాడాను, చాలా బాగా హ్యాపీగా అనిపించింది. వాడికి కూడా ఈ మధ్య కొడుకు పుట్టాడు. ఇంతకీ మా ఊరు అంటున్నా కదా, మా ఊరు ఏదనుకుంటున్నారు? ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా నల్లమలూరు గ్రామం. ఇప్పుడు వీళ్ళందరూ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ ఒకప్పుడు అక్కడే ఉండేవాళ్ళు. ఇంకా వీళ్ళందరినీ మిస్ అయిపోయాము. జాబులు అయితే అందరూ దూరాభారం వెళ్ళిపోయారు.
ఎవరు వారి పనుల్లో బిజీగా అయిపోయేసి ఇలాంటి పెళ్ళిళ్ళప్పుడు అందరం బాగా కలుస్తున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది మా ఊరోళ్ళందరిని చూడడంలో. ఇంకా పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని దీవించడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ